మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలోనే చక్కని కాపుదలు ఇవ్వండి. మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలకు ఆశీర్వాదము, ఆరోగ్యము, దీవెన, మీ సమాధానం ఇవ్వండి. వారి డ్యూటీల విషయంలో మీ కాపుదల ఇవ్వండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ కృపనివ్వండి, బలపరచండి, ఆరోగ్యమునివ్వండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యంతో నింపండి. బిడ్డలు మీ కాపుదలలో ఉంచండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము తెచ్చండి, బలపరచండి. గర్భఫలం కావలసిన వారికి మీరు గర్భఫలాన్ని ఇవ్వండి. వివాహాలు కావలసిన బిడ్డలకు వివాహాలను సిద్ధపరచమని అడుగుతున్నాం. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని, దర్శించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 3-4 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 3వ చరణం. భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాట్లాడుదురు. 4వ చరణం. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. ఇక్కడ 3వ చరణంలో విడిపించమని దావీదు పిలుస్తున్నాడు. వారికి దుష్టాలోచన హృదయములో ఉంచుకొని పొరుగువారితో సమాధానంగా మాట్లాడతారు. కాబట్టి పాపం చేసి వాళ్ళు లాగినట్టు నన్ను కూడా నువ్వు లాగివేయకుము అంటున్నాడు. ఇక్కడ దావీదు 3 మాటలు వాడుతున్నాడు. భక్తిహీనుల పాపము, దుష్టాలోచన. భక్తిహీనుడు అనేటువంటి మాట పతనమైపోయినటువంటి మానవ స్వభావాన్ని సూచిస్తుంది. వారికి విశ్రాంతి ఉండదు. పాపం మనలను విశ్రాంతి తీసుకొనివ్వదు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం లాంటి వాళ్ళు. అది నిమ్మళింపనేరదు. దాని జలములు బురదను, మైలను పైకి చేస్తాయి. అంటే పైకి వేస్తాయి, అవి పైకి లేస్తూ ఉంటాయి. వాళ్ళు స్థిరంగా ఉండలేరు. పాపం అనే మాట విగ్రహారాధనకు చెందింది. విగ్రహారాధికులకు ధర్మం కానీ న్యాయం కానీ ఉండవు. దుష్టాలోచన అంటే ఎదుటివారికి కీడు చేయాలనే తలంపు. దీన్ని విశృంఖలత్వం అనే అర్థం కూడా ఉంది దీనికి. అబ్షాలోము చేసింది అదే. తన తండ్రి యొక్క ఉపపత్నులతో నీతిబాహ్యమైన పని చేశాడు. అటువంటి సంఘటన బైబిల్లో మరెక్కడా రాయబడలేదు. ఈ 3 మాటలు అబ్షాలోము తిరుగుబాటుకు ప్రేరేపిస్తున్నటువంటి ఆత్మను సూచిస్తున్నాయి. అటువంటి వారిలాగా నన్ను లాగివేయకు అంటున్నాడు దావీదు. నన్ను వారితో కలపొద్దు అని ప్రార్థన చేస్తున్నాడు. దావీదు వంటి వ్యక్తి అటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్షాలోము ఓడిపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయంలో ఈ 3వ చరణంలో గనక మనం చూస్తే వాళ్ళని లాగివేసినట్టు నన్ను లాగివేయొద్దు అంటున్నాడు. ఎందుకనంటే వాళ్ళ యొక్క వేషధారణ అక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగువారితో సమాధానంగా మాట్లాడతారు అని చెప్తున్నాడు. అంటే దుష్టమైన ఆలోచనలు ఉంటాయి, కానీ పొరుగు వాళ్ళతో మాత్రం వాళ్ళు సమాధానంగానే మాట్లాడతారు. అంటే లోపల దుష్టాలోచన పెట్టుకొని, లోపల వ్యతిరేకమైన ఆలోచనలు పెట్టుకుని, పైకి మాత్రం చాలా భక్తి గలివారి వలె, పైకి మాత్రం చాలా సమాధానంగా మంచిగా ఉన్నవారిలాగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ దీన్ని వేషధారణ అని పిలుస్తుంది. వేషధారణ. మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు జనసమూహంతో, శిష్యులతో ఆయన మాట్లాడిన విషయాల్లో ఎక్కువ వేషధారణ గురించి చెప్పారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఏంటి వేషధారణ అని అంటే 23:2 అండి. శాస్త్రులు పరిసయ్యులను మోషే పీఠ మందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొండి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. కారణం ఏంటంటే వారు చెప్పుదురే కానీ చెయ్యరు. ఇది వేషధారణ. పైకి చెప్పడానికే,
పైకి ఎదుటి వ్యక్తులకి నీతులు చెప్పడానికి, ఎదుటి వ్యక్తులకి వాక్యం చెప్పడానికే తప్ప ఆ వాక్యం వాళ్ళకి పనిచేయదు. ఎదుటివారికి చెప్పేటువంటి పరిస్థితులే తప్ప వాళ్ళు పాటించరు. అందుకే అంటున్నాడు, వారు చెప్పుదురే కానీ చెయ్యరు. వారు చెప్పే మాటల వాక్యం కాబట్టి వాక్యాన్ని వినండి, వాక్యం ప్రకారం నడుచుకోండి. వాళ్ళను చూడొద్దు అంటున్నాడు. వాళ్ళు చెయ్యరు అంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంట? 5వ వచనంలో 23:5 అండి. మనుషులు కనబడాలని తమ పనులన్నీ చేస్తారు. తమ రక్షరేకులు వెడల్పుగాను, తమ చెంగులు పెద్దవిగాను చేస్తారు. అంటే అందరూ చూడాలని, అందరూ కూడా తమని బోధకులు అనిపించుకోవాలని అన్ని చూస్తూ ఉంటారు అంటున్నాడు. అందుకే చెప్తున్నాడు ఆయన, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. గొప్ప చెప్పుకుంటారు, వాళ్ళకి వాళ్ళు గొప్ప చేసుకుంటారు. అందుకే ప్రతి చోట 23 అధ్యాయాలు చాలా విషయాలు ఉన్నాయి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అని మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి 23వ వచనం చూస్తే, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దోమ లేకుండా వడగట్టి ఒంటెలు మింగేవారు మీరే అంటున్నాడు. కింద 25వ వచనం చూస్తే అండి, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి అగినట్లుగా ముందు వాటిని లోపల శుద్ధి చేయము. లోపల శుద్ధి అవ్వాలి. పైకి భక్తి గలవారు వలె కనిపించడం కాదు, పైకి వేషధారణ చేయడం కాదు, పైకి నటించడం కాదు. అది హృదయంలో మార్పు రావాలి. అలా లేని క్రైస్తవులు, అలా హృదయంలో మార్పు లేని సేవకులు, సేవకురాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు ఈ రోజుల్లో. కానీ ఏదో ఒక రోజున ఆ వేషధారణ బయటపడే రోజు తప్పనిసరిగా వస్తుంది. 27వ వచనం అండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా కనబడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇటువంటి వేషధారణ కలిగిన జీవితాలు చాలా కనిపిస్తాయి. పైకి చాలా భక్తి గల వారి వలె, పైకి చాలా సమాధానంగా మాట్లాడినట్టు, పైకి చాలా ప్రేమగా మాట్లాడినట్టు చాలామంది కనిపిస్తారు. కానీ అది వేషధారణ. ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు. పైకి వాళ్ళు సమాధానంగా మాట్లాడతారు కానీ పొరుగువారితో హృదయములో దుష్ట ఆలోచన ఉంచుకుంటారని చెప్తున్నాడు. ఇక 4వ చరణం చూస్తే అండి, కీర్తన 28:4, వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతిఫలమిమ్ము. ప్రతీకారం చేయము, వారికి తగిన ప్రతిఫలమిమ్ము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలోనండి. ప్రకటన 22:12, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే ప్రతి వానికి దేవుడు జీతాన్ని సిద్ధపరిచాడు. ఏంటా జీతం? మనం ఏ పనులైతే చేశామో, ఏ పనులైతే చేస్తున్నామో, ఈ చేసిన ప్రతి పనికి కూడా ఆయన ప్రతిఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు మనకి ఇవ్వడం కోసం. కొరింథీ 2వ పత్రిక 5:10లో కూడా, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. అది మంచిదైనా చెడ్డదైనా ఖచ్చితంగా మనం వాటి క్రియల ఫలము తప్పనిసరిగా మనం అనుభవించాల్సిందే. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారి దుష్ట క్రియలను బట్టి తప్పనిసరిగా వాళ్ళకి మీరు ప్రతీకారం చేయండి, వారికి తగిన ప్రతిఫలం ఇవ్వండి అంటున్నాడు. భూమి మీద ఉండగానే ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. శరీరంతో చేసినవి ఇక్కడ కొన్ని అనుభవించే అక్కడికి వెళ్తాం తప్పనిసరిగా. కాబట్టి మనల్ని మనం సరి చేసుకుని వేషధారుల వలె కాకుండా యథార్థమైన జీవితంతో, యథార్థమైన భక్తి విశ్వాసాలతో ఆయన్ని కొలుస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ, పరిశుద్ధులంగానే క్రీస్తుని ఎదుర్కొనటానికి మనం ముందు కొనసాగిపోవడానికి సిద్ధపడదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.